హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మీకు తెలియకుండా మీ ఆధార్ కార్డ్ వాడుకొని చాలామంది పెద్ద స్కామ్స్ అయితే చేస్తున్నారనమాట. సో అదేవిధంగా మీరైతే ఏదైనా ఫ్లైట్ టికెట్ బుక్ చేయాలన్నా, హోటల్ బుక్ చేయాలన్నా మీ ఆధార్ కార్డ్ జిరాక్స్ అనేది తప్పనిసరి. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీకు తెలియకుండా మీ ఆధార్ కార్డ్ ఎవరైనా వాడుతున్నారా, ఎక్కడైనా యూజ్ చేస్తున్నా? సో ఆన్లైన్లో మనం ఇదైతే చెక్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలా ఉన్న వీడియోలో తెలుసుకుందాము. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళినట్టయితే SSUP అని ఎంటర్ చేసుకున్నట్టయితే మనకి ఈ విధంగా సైట్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. SSUP UID అని చెప్పేసి. సో సైట్ మీద మనం క్లిక్ చేసుకున్నట్టయితే మనకి ఆధార్ పోర్టల్ అని ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మనకి రైట్ సైడ్ కార్నర్లో లాగిన్ అయితే ఆప్షన్ అయితే చూపిస్తుంది. సో లాగిన్ బటన్ మీద మనం క్లిక్ చేసుకున్నట్టయితే మనకి సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మీ యొక్క ఆధార్ నంబర్ అదేవిధంగా కనిపిస్తున్న క్యాప్చర్ ఎంటర్ చేసుకొని సో లాగిన్ విత్ ఓటీపీ మీద మనం క్లిక్ చేసుకున్నట్టయితే మనకు ఆధార్ కార్డ్కి ఏ మొబైల్ నెంబర్ లింక్ ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో ఆ ఓటీపీని మనము ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంటర్ చేసుకున్న తర్వాత మనం లాగిన్ బటన్ మీద మనం క్లిక్ చేసుకోవాలి. సో లాగిన్ బటన్ మీద క్లిక్ చేయడం ద్వారా మనం ఒక ఆధార్ పోర్టల్లోకి అనేది మనం లాగిన్ అయితే అవ్వడం జరుగుతుంది. సో లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ మనకు రైట్ సైడ్ కార్నర్లో చూసుకున్నట్టయితే అథెంటికేషన్ హిస్టరీ అని చూపించడం జరుగుతుంది. సో అథెంటికేషన్ హిస్టరీ మనం క్లిక్ చేసుకున్నట్టయితే మనకు సంబంధించిన అథెంటికేషన్ హిస్టరీ పోర్టల్ అని చెప్పేసి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో అథెంటికేషన్ హిస్టరీ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకు సెలెక్ట్ మోడాలిటీ, ప్లీజ్ సెలెక్ట్ అథెంటికేషన్ డేట్ రేంజ్ టు ఫెచ్ అథెంటికేషన్ హిస్టరీ అని చెప్పేసి మనకు చూపించడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనం సెలెక్ట్ మోడాలిటీ మీద క్లిక్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మనం బయోమెట్రిక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు, ఓటీపీ ద్వారా చెక్ చేసుకోవచ్చు, డెమోగ్రఫీ ద్వారా చెక్ చేసుకోవచ్చు. చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి అనమాట. సో నేనైతే ఆల్ అని పెడుతున్నాను అనమాట. నాకు అన్ని రకాలుగా కావాలన్నమాట నా ఆధార్ అథెంటికేషన్ హిస్టరీ అనమాట. సో నేను ఆల్ అన్న ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ అనమాట. స్టార్ట్ డేట్ ఫర్ ఎగ్జాంపుల్ 1 year నేను సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి 2023 పెట్టుకొని సో మంత్ డేట్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇచ్చిన తర్వాత స్టార్ట్ డేట్ ఎండ్ అప్ టు ద డేట్ సెలెక్ట్ చేసుకుని తర్వాత మనం సెర్చ్ బాక్స్ క్లిక్ చేసుకున్నట్టయితే మనకు బయోమెట్రిక్ ద్వారా, ఓటీపీ ద్వారా, డెమోగ్రఫీ ద్వారా మనం ఎంత పర్సెంటేజ్ యూజ్ చేసాము, ఎన్నిసార్లు యూజ్ చేసినాం పర్ డేట్తో సహా మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. దీన్ని మనం డౌన్లోడ్ చేసి కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనమైతే ఆన్లైన్లో అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్, టేక్ కేర్.